మాట్లాడుతున్నావు? అసలు నేనేం చెప్తున్నానో నీకు తెలుస్తుందా? అసలు కడుపుతో ఉన్నావా? ఏమంటా ఉండవు? కడుపుతో ఉన్న అమ్మాయి ఈ 2 పళ్ళు తినొచ్చా? రోజు ఎవరికి తెలియకుండా ఈ పండ్లు తింటుంది అంటే దాని అర్థం ఏంటి? నిషిక గర్భవతి. కొన్ని తక్కువ పెత్తనాలు ఎక్కువైపోయి ఉండాయి నీకు. ఎంత ధైర్యం ఉంటే నా కోడలతోనే ఇట్లా మాట్లాడతావు? క్షమించండి అమ్మగారు. నిషికమ్మ బిడ్డకి ఏమవుతుందో అన్న కంగారులో. ఏమీ కాదు. అయినా కూడా నీకెందుకే? నువ్వేమైనా నన్ను కన్నావా పెంచావా? చూడమ్మి, ఏదో ఆ రాధకు భయపడి నిన్ను మా బంధువని చెప్పుండాము. అంత మాత్రానికే మనకు బంధం ఉందని అనుకోబాక. ఇది తినేది నిషిక కాదు, నేను తిని ఈడ్నే పెట్టిపోయిండా. అతిటివు పో. రండి బాబు గారు, కూర్చోండి. మీకోసం ప్రత్యేకమైన వంట వండాను, మీకు ఇష్టమని. ఏ చిలకమ్మ, ఈడ వడ్డించేదానికి శ్రీవల్లి జగదాత్రి ఉండాలే గాని నువ్వు మా గదికి పోయి బెడ్షీట్లు మార్చిపో. తిన్నాక మారుస్తాలే అమ్మగారు. ఏయ్, నీకు చెప్పింది చేయటానికి జీతం ఇస్తున్నారా? తిరిగి సమాధానం చెప్పటానికి ఇస్తున్నారా? బలా దుంకమోహంతానా, ఇన్ని రోజులు నీ పక్కనే ఉండి నీ గురించి తెలియలేదు కానీ ఎంత పొగరే నిష్క నీకు. నోరు తెరిస్తే చెడు మాట తప్ప ఇంకో మాట రానే రాదు. ఆయన నిన్ను కాదే, నేను ఇలా పెంచిన మీ అమ్మ నానాలి. చిచ్చి, దీన్ని పెంచింది నేనే కదా. చ, అంతా నాదే తప్పు. చిన్నప్పుడే దీనికి 4 తగ్గిలించుంటే ఇప్పుడు ఇలా తయారేది కాదు. నిషి ప్రెగ్నెంటో కాదో ముందు కనిపెట్టాలి. అది అబద్ధం అవ్వకుండా చూడు. ఇంత పెద్ద మోసం చేస్తే ఇంట్లో ఎవరు నిషికని క్షమించరు దేవుడా. నిషిక, అక్కడే స్పేస్ లేదు. చైర్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చో. సరే వదినా, చైర్ నేను తీసుకొస్తాను, మీరు ఆగండి. నీ స్లో మోషన్ నేను తట్టుకోలేనులే కానీ పక్కకి. ఇదేంటి దాత్రి, డాక్టర్ కంప్లీట్ గా బెడ్ రెస్ట్, చిన్న బరువు కూడా మోయకూడదంటే నిషిక చైర్ని అంత ఈజీగా తీసుకెళ్లిపోయింది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు కేదార్. నిషిక నిజమేంటో తెలుసుకోవడానికి ఇటు తీసుకురమ్మని చెప్పాను. కుర్చీ ఎందుకు ఎత్తుండవు? నిషిక, డాక్టర్ మరీ అంతగా బరువులు ఎత్తకూడదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు చైర్ని తీసుకొచ్చావు? బాగా అయి ఉంటుందా? అవును నిషి, డాక్టర్ నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా. ఆ చైర్ శ్రీవల్లి తీసుకొచ్చేది కదమ్మా. ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? అసలే నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. చెప్తేనో కదా నువ్వు. ఏతోటి మేనేజ్ చేయండి అత్తయ్య. అలవాట్లో పొరపాటు జరిగిపోయి ఉంటుంది బా. అమ్మి నిషి, నువ్విప్పుడు గర్భవతివమ్మి. అట్టా ఎట్ట పడతాట నువ్వు బరువులు ఎత్తకూడదు కదా. తినమ్మి. నిషిక, నువ్వు మహా ముదిరే. ఈ రోజు నువ్వు బయటపడతావు, చూస్తూ ఉండు. నిషిక, డాక్టర్ నిన్ను స్కానింగ్ రమ్మని చెప్పారు కదా, వెళ్ళావా? నిషి, నీళ్ళగమ్మి. అమ్మికి తినేప్పుడు మాట్లాడితే ఇట్నే పొరబోతుందా బోడా? అమ్మి జగదాత్రి, నువ్వు రొంతా నిషిక తినేదాకా గమ్మునుండు. అంటే నిషి వీక్ గా ఉంది కదా, బేబీ గ్రోత్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో.
ముందే స్కానింగ్ తీసుకుంటే బెటర్ కదా అత్తయ్య. ఆహా ఆ, ఇప్పటి వరకు హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నాను అంతే. అయినా అంతకు మించి నేనే మాట్లాడాను. హా, పెద్ద ఫిట్టింగ్ పెట్టి అంతే అంట అంతే. ఇప్పుడు ఎట్ట కవర్ చేయాలరా దేవుడో. అవును నిషి, ఇప్పటి వరకు ఇంకా ఎందుకు స్కానింగ్ తీయించలేదు? అంటే వదిన అది అది యువరాజ్, ఇలాంటివి నువ్వే దగ్గరుండి చూసుకోవాలి కదా. ఇలాంటి టైంలో తనకి సపోర్ట్గా ఉండాలి. నిషి, రేపే వెళ్ళి స్కానింగ్ తీద్దాం. రేపా? అప్పుడే ఎందుకులే యువరాజ్, ఇంకెప్పుడైనా వెళ్దాంలే. ఇలా అడ్డమైన వాళ్ళతో కూడా చెప్పించుకునే స్థాయికి నన్ను దిగజార్చుకో. రేపు మనం వెళ్తున్నాం అంతే. ఆ, నిషి, రేపు పొద్దున్నే వెళ్ళాలేమో. ఆ, నేను రేపు పొద్దున్నే వచ్చి కొంచెం మిమ్మల్ని నిద్ర లేపుతాను, సరేనా? నేను డిన్నర్ అయ్యాక డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటాను. తినండి. వాడితో కూడా చెప్పించుకునేలా చేసావు. ఏంటత్తయ్య, వదిలితే కుటుంబ సమేతంగా స్కానింగ్ వచ్చేలా ఉన్నారు. అక్కడికి వెళ్తే నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది కదా. పోతే నీ కదా మీకు తెలిసేది. మెల్లగా తప్పించుకుందాంలే. నేనుండా కదా, నువ్వేమీ టెన్షన్ పడబాక. మళ్ళా అందరికీ అనుమానం వస్తుంది. నాన్న అన్నం పట్టించిన చాలమ్మా చాలు.